హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలము ₹499కే 1000+ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మరియు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా 1 year వ్యాలిడిటీతో కేవలం ₹499కే మన యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందండి. వెంటనే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఆఫర్ గురించి తెలియచేయండి. ముందుగా డెమో చూడండి, డెమో క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీపీఎస్సీ వారు మరి దరఖాస్తు గడువును పెంచుతూ అధికారిక నోటీస్ అయితే, వెబ్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి అభ్యర్థులు దరఖాస్తు తేదీతో పాటుగా మరొక నెల రోజుల టైం మాకు ప్రిపరేషన్కి ఇవ్వాలి, చాలా తక్కువ టైం ఇచ్చారు అని చెప్పేసి అయితే ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో మరి దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఒకసారి. ఓకేనా. సో గైస్, ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. చూద్దాం. The Commission has extended the last date for submission of online applications of the post of Forest Beat Officer and Assistant Forest Beat Officer from 5th August 2025 to 10th August 2025. ఒక 5 రోజుల గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ కమిషన్స్ వెబ్సైట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి నేను ముందు నుంచి చెప్తున్నాను, అప్లై చేసేటప్పుడు అన్ని వివరాలు జాగ్రత్తగా చూసి మాత్రమే సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. చాలామంది మిస్టేక్ చేశారండి. కొంతమంది ఫాదర్ నేమ్ దగ్గర మిస్టేక్ చేశారు, నెక్స్ట్ క్రిమీ లేయర్ దగ్గర చాలామంది మిస్టేక్ చేశారు. ఓకేనా, ఇంకా కొన్ని ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మిస్టేక్స్ చేశారు. ఓకే, సో కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. దానిపైన అయితే అప్డేట్ అయితే లేదండి. ఏపీపీఎస్సీ ఎప్పుడు ఇస్తుంది ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు, ఇస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి అప్లై చేసే టైంలోనే జాగ్రత్త, 1కి 2 సార్లు డీటెయిల్స్ అన్ని చెక్ చేశాకే సబ్మిట్ చేయండి. ఓకేనా, ఇంకా టైం అయితే ఇచ్చారు మనకి. చాలామంది అప్లై చేయలేకపోవడంతో ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేయడంతో మరి దీన్ని అయితే పెంచడము జరిగింది. అంతేకాకుండా మరి పరీక్షకు కూడా ఒక 30 నుంచి 45 రోజుల టైము ఎక్స్టెండ్ చేయాలి. పరీక్షల కోసము చాలా హెవీ సిలబస్ ఇచ్చారు, తక్కువ టైం ఇచ్చారని చెప్పేసి అభ్యర్థులైతే మరి ఆందోళన చెందుతున్నారు. సో కాబట్టి ఏపీపీఎస్సీ దీనిపైన అయితే ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా. సో గైస్, అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఏపీపీఎస్సీ పరీక్ష తేదీలను ఎక్స్టెండ్ చేస్తే ఓకే, ఒకవేళ చేయలేదనుకోండి, మన టార్గెట్ ఏంటి తెలుసా అండి? ప్రజెంట్ ప్రిలిమ్స్ని గట్టెక్కించడం. ఓకేనా, ప్రిలిమ్స్లో మనం క్వాలిఫై అవ్వడమే మన ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం అండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 35%, ఓసీ ఈడబ్ల్యూఎస్ వారికి 40% అయితే స్కోర్ వచ్చినట్లయితే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. తర్వాత మెయిన్స్కి చాలా టైం అయితే ఉంటుందండి. మెయిన్స్కి టైం ఉంటుంది. ఓకేనా, చదువుకోవడానికి. అంటే నేను ఇప్పుడు ఏం చదవద్దు అని చెప్పట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జామ్లో కవర్ అయ్యే టాపిక్స్ని, ముఖ్యంగా ప్రీవియస్ మోడల్ పేపర్స్, ప్రజెంట్ మన ఛానల్లో చెప్తున్న మోడల్ పేపర్స్, కొన్ని ప్రాక్టీస్ బిట్స్, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలా చదివినట్లయితే మనము ఖచ్చితంగా అయితే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఆ విధంగా ప్రయత్నం అయితే చేయండి అందరూ కూడా. ఇప్పటికే మన యాప్లో నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను, ఏమని, ఎఫ్బిఓ నోటిఫికేషన్ అన్నిటికంటే ముందు ఇదే వస్తుంది ఫస్ట్ అని గత 4-5 months నుంచి అయితే చెప్తున్నాను. చాలామంది మన స్టూడెంట్స్ కోర్స్ తీసుకుని ప్రిపరేషన్లోనే ఉన్నారు.
కానీ కొంతమంది కొత్త వారు ఏం చేశారు, నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలేండి వస్తుందో లేదో అని చెప్పేసి సందిగ్ధంలో ఉండి సో మొన్న అయితే ప్రారంభించారండి ప్రిపరేషన్. సో వాళ్ళైతే హార్డ్ వర్క్ చేయక తప్పదు. ఓకేనా. ఇంకా ఎవరైనా కోర్స్ మన యాప్లో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎగ్జామ్ డేట్స్ మారిస్తే బాగుంటుందా లేదా ఇదే డేట్స్కి ఎగ్జామ్ పెడితే బాగుంటుందా? ఓకే, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.